ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 6 గ్యారంటీలు అంటే ఎన్ని? 13 హామీలు. 6లో 13 ఉన్నాయి. ఆ 13 కాక రుణమాఫీ 9 తారీఖే అన్నారు. అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా? వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుందంటే ఎన్నికల కోడ్ లోపు 1, 2 చేయాలి, ఇక చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు. అరే మేము అనుకున్నాం కానీ ఇక్కడ పైసలు లేవు, మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇదేదో అయిపోయింది, అక్కడేమో అయిపోయింది, ఇలా లంక బిందెలు దొరకలే, ఖజానా ఖాళీ అయిపోయింది. ఇదంతా దేనికి ప్రచారం చేస్తున్నారు? నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి 2వ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా. నెలకు 2500 బ్యాంకులు అయ్యి, నెలకు 4000 ఆసరా పెన్షన్ ఇయ్యి. ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు? ఆసరా పెన్షన్ 2000 వచ్చేది లెక్క ఉండే 2కు బదులు సీదా 4000 వేయచ్చు కదా. దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు? ఎందుకు వేస్తలేవు 4000? 4000 వేయడానికి దరఖాస్తు కావాలన్నా? ఏమైనా లెక్క కావాలన్నా? అంత లెక్క ఉండే, మనుషులుండే, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉండే, 2కు బదులు చక్కగా 4000 వేయరాదా?